Hi there, good morning everyone. I just woke up and finished brushing my teeth. నేను ఇప్పుడే లేచి బ్రష్ చేసుకున్నాను అండ్ ఐ మేడ్ సమ్ బ్రెడ్ టోస్ట్. వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ అస్ ఫ్రెంచ్ టోస్ట్. నేను ఇప్పుడే బ్రెడ్ టోస్ట్ చేశాను అండ్ ఐ హ్యాడ్ సమ్ పపాయ. నేను కొంచెం పపాయ తీసుకున్నాను అండ్ ఐఎమ్ రిమూవింగ్ ద సీడ్స్ నౌ. అంటే నేను ఇప్పుడు దాని లోపల ఉన్న సీడ్స్ తీసేస్తున్నాను, రిమూవ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ని కట్ చేసుకొని తిన్నాను. అండ్ దెన్ ఐఎమ్ స్వీపింగ్ ద ఫ్లోర్. అంటే నేను ఇల్లు తుడుస్తున్నాను. ఇల్లు ఊడవడాన్ని స్వీపింగ్ అంటారు. అండ్ దెన్ నేను ఇల్లు తడిగుడ్డ పెడుతున్నానంటే ఐఎమ్ మాపింగ్ ద హౌస్. ఐఎమ్ నాట్ మాపింగ్ ద ఫ్లోర్ అనొచ్చు. అండ్ దెన్ ఐఎమ్ ఓపెనింగ్ ద చాక్లెట్ అండ్ ఐ ఏట్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ చాక్లెట్. అంటే ఒక చిన్న పీస్ ఆఫ్ చాక్లెట్ నేను తిన్నాను అని అర్థం. చూడండి, ఐఎమ్ ఓపెనింగ్ ఇట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంటే మీ ముందు ఓపెన్ చేస్తున్నాను చాక్లెట్. అండ్ నౌ ఇట్స్ కుకింగ్ టైం. అంటే ఇప్పుడు వంట సమయం కాబట్టి ఐఎమ్ మ్యారినేటింగ్ ద ఫిష్. అంటే సాల్ట్, ఉప్పు, కారం అన్ని బట్టి మ్యారినేషన్ అంటాం అనమాట దాన్ని. ఐఎమ్ మ్యారినేటింగ్ ద ఫిష్ విత్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ మసాలా పౌడర్. అండ్ నౌ ఐఎమ్ ఫ్రైయింగ్ దమ్ యూజింగ్ ఏ స్పాచులా. గరిటెని స్పాచులా అంటాం. చూసారా, గరిటెని లేకపోతే స్పాచులా అన్న అనొచ్చు, టర్నర్ అన్న అనొచ్చు. దాన్ని తిప్పుతున్నాను అనమాట ఆ గరిటెతో, అంటే స్పాచులాతో. కొంచెం పైన కొరియాండర్ జల్లాను. I sprinkle the coriander leaves on it. I also made fish curry. Fish curry కూడా చేశాను. అండ్ దెన్ ఇవి ఉన్నాయి కదండి, ఈ రెండు, వాటిని కిచెన్ టాంగ్స్ అంటారు. అంటే ఫిష్ పీసెస్ని పైకి ఎత్తడానికి ఉపయోగపడతాయి. సి నౌ I'm using kitchen tongs to pick up the fish pieces. And then దీన్ని ప్లేస్ మ్యాట్స్ అంటారన్నమాట. సో ప్లేట్ ఇంకా ప్లేట్ అంటే నేను ఇప్పుడు టేబుల్ సెట్ చేస్తున్నాను. సో ఐ కెన్ సే దట్ నౌ ఐఎమ్ సెట్టింగ్ ద డైనింగ్ టేబుల్, ప్లేసింగ్ ద ప్లేట్స్, నైఫ్, ఫోర్క్, స్పూన్ అండ్ ప్లేస్ మ్యాట్స్. సో సీ ద టేబుల్ ఈజ్ ఆల్ సెట్. అంటే అప్పుడు నా టేబుల్ అంతా సెట్ అయిపోయింది, చూసారా. సో అదనమాట, మొత్తం నా టేబుల్ సెట్ అయిపోయింది అన్నమాట. మై టేబుల్ ఈజ్ ఆల్ సెట్ నా. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మై మామ్ ఈజ్ క్లీనింగ్ క్రాబ్స్. చూడండి, మా మమ్మీ క్రాబ్స్ క్లీన్ చేస్తుంది అని చెప్తున్నాను. మై మామ్ ఈజ్ క్లీనింగ్ క్రాబ్స్. షీ ఈజ్ రిమూవింగ్ ద షెల్స్. పైన షెల్స్ అవన్నీ తీసేస్తుంది. అండ్ ప్రిపేరింగ్ దామ్ ఫర్ కుకింగ్. అంటే షెల్స్ అవన్నీ తీసిన తర్వాత కుక్ చేయడానికని రెడీ చేస్తుంది అనమాట. దానికోసం షెల్స్ అవన్నీ తీస్తుందండి. చూడండి, షీస్ క్లీనింగ్ ద క్రాబ్స్. అంటే క్రాబ్స్ని కడుగుతుంది అని అర్థం అనమాట. ఈ క్లీనింగ్ ప్రాసెస్ చక్కగా షీస్ రిమూవింగ్ ద లెగ్స్ జస్ట్ టు సెపరేట్ ఇట్. షీస్ కుకింగ్ all together, but right now for cleaning she's separating. And then I got an order. I received an order. అంటే నాకు ఒక ఆర్డర్ వచ్చింది. సమ్ వాల్ హుక్స్ అండ్ హ్యాంగర్స్. అంటే ఏంటంటే గోడకు తగిలించుకునే హుక్స్ అండ్ హ్యాంగర్స్ అనమాట. చూసారా, ఐఎమ్ కటింగ్ దెమ్ విత్ సిజర్స్. ఐఎమ్ ఓపెనింగ్ ద కార్డ్బోర్డ్ విత్ సిజర్స్ అనాలన్నమాట. కత్తెరల్ని సిజర్స్ అంటాం. నేను కార్డ్బోర్డ్ బాక్స్ సిజర్స్తో ఓపెన్ చేస్తున్నాను అనడానికి ఐఎమ్ ఓపెనింగ్ ద కార్డ్బోర్డ్ బాక్స్ విత్ సిజర్స్. ఇప్పుడు అట్టిపండు తొక్క తీస్తున్నాను అనడానికి ఐఎమ్ పీలింగ్ ద బనానా. ఇన్ ద ఈవినింగ్ ఐ సాడ్ ఆన్ ద స్టెప్స్. అంటే నేను ఈవినింగ్ స్టెప్స్ మీద కూర్చొని ఐఎమ్ పీలింగ్ బనానా. లాండ్రీ అంటే లాండ్రీ మీన్స్ క్లోత్స్ దట్ నీడ్ టు బీ వాష్డ్. ఏవైతే వాష్ చేయాలో, ఏవైతే క్లోత్స్ వాష్ చేయాలో వాటిని లాండ్రీ అంటారు. అండ్ ద ప్రాసెస్ ఆఫ్ వాషింగ్ దట్ క్లోత్స్, ఆ మాసిపోయిన బట్టలను ఉతికే ప్రాసెస్ని కూడా
లాండ్రీ అంటారంటే ఐఎమ్ డూయింగ్ లాండ్రీ అంటే నేను మాసిపోయిన బట్టలు ఉతుకుతున్నాను అని అర్థం. ఐ హ్యావ్ సో మచ్ లాండ్రీ టుడే అంటే నాకు చాలా మాసిపోయిన బట్టలు ఉన్నాయి ఈరోజు ఉతకడానికి అని అర్థం. ఈ టవల్ నేను ఆరేస్తున్నాను అనడానికి ఐఎమ్ హ్యాంగింగ్ ఏ టవల్ ఆన్ ద రోప్ టు డ్రై, లేకపోతే హ్యాంగింగ్ క్లోత్స్ ఆన్ ద క్లోత్స్ లైన్. నేను బట్టలు మడత పెడుతున్నానంటే ఫోల్డింగ్. ఇక్కడ నేను మా డాడ్స్ ప్యాంట్ మడత పెడుతున్నాను కాబట్టి ఐఎమ్ ఫోల్డింగ్ మై డాడ్స్ ప్యాంట్ అంటే నేను మా డాడీ యొక్క ప్యాంట్ని ఫోల్డ్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఫోల్డింగ్, మడత పెట్టడాన్ని ఫోల్డింగ్ అంటారు. ఓకే. ఈ ముల్లుల్ స్పూన్ ఉంటుంది కదా, దాన్ని ఫోర్క్ అంటారు అనమాట. ఫోర్క్. ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కానీ మధ్యలో వచ్చింది. అండ్ దెన్ drying clothes on the clothes line. ఐఎమ్ టేకింగ్ ఆఫ్ ద క్లోత్స్ అంటే డ్రై అయిపోయిన క్లోత్స్ని చేస్తున్నానంటే టేకింగ్ ఆఫ్ ద డ్రై క్లోత్స్ ఫ్రమ్ ద రోప్. అండ్ ఈవినింగ్ టైం అట్లా హోటల్కి వెళ్ళాను. అండ్ వైట్ బర్డ్స్, ఇంకా ఈవినింగ్ టైంలో నాకు అక్కడ వైట్ బర్డ్స్ ట్రీ మీద కనిపించాయి. చాలా పీస్ఫుల్గా కామ్గా అనిపించింది. అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే ఐ కెన్ సీ సమ్ వైట్ బర్డ్స్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ. దే లుక్ సో కామ్ అండ్ పీస్ఫుల్. థ్యాంక్ యూ.